మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు క్రైమ్ నెంబర్ 175/2025 యొక్క అప్డేట్ మీకు ఇద్దామని పిలిపించడం జరిగింది. దీనికి సంబంధించిన అరెస్ట్ ఈరోజు చేశామంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి 2 days బ్యాక్ ఒక డెడ్ బాడీ అరౌండ్ 7 AM ఇంటిమేషన్ రాగానే మనం వెళ్తాం. అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. తల మీద ఫేస్ మీద ఇంజరీస్తో ఉంటాయి అన్నమాట. ఆ డెడ్ బాడీని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది అంటే అతని పేరు పాల్యం ధనుంజయ, ఏజ్డ్ అబౌట్ 26 years, సన్ ఆఫ్ పాల్యం ఆదినారాయణ, కుమ్మరి వై క్యాస్ట్. ఆ పిల్లోడు బైక్ మెకానిక్ కింద వర్క్ చేస్తూ ఉంటాడు. ఇది ఆ మృతుడి యొక్క వివరాలు. సో దీనికి సంబంధించి ఆ రోజు మనము డాగ్ స్క్వాడ్ని టవర్ డంప్ తీసుకోవడానికి మనుషుల్ని సిడిఆర్ అనాలిసిస్ పెట్టడం జరుగుతుంది. అనంతపురంలో ఆర్ఎఫ్ఎస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న టీం కూడా పిలిపించడం జరుగుతుంది. మృతుడిని ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన తర్వాత కాజ్ ఆఫ్ అఫెన్స్ని మనము ఐడెంటిఫై చేయడానికి టీమ్స్ని పంపించడం జరుగుతుంది. మనము ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఏంటి కాజ్ అని మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేసిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది అంటే ఆ ముందు రోజు ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి శివయ్య, పాల్యం శివయ్య అనే వ్యక్తితోటి సినిమా చూడడానికి పోతాడో. వాళ్ళిద్దరూ చిన్నమ్మ కొడుకులు అన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం శివయ్యని పిలిపించి ఇన్వెస్టిగేట్ ప్రాపర్గా చేసిన తర్వాత మనకి ఏం తెలుస్తుంది అంటే శివయ్య ఈ ఆఫెన్స్ని చేస్తాడు అని తెలుస్తుంది. అక్యూజ్డ్ యొక్క వివరాలు: పాల్యం శివయ్య, ఏజ్డ్ అబౌట్ 31 years. ఇతను ధర్మవరం టౌన్ కేతిరెడ్డి కాలనీలో ఉంటాడండి. సో ఇప్పుడు అక్యూజ్డ్ అండ్ డిసీజ్డ్ యొక్క వివరాలు మీకు చెప్పాను. ఈ కాజ్ ఆఫ్ అఫెన్స్ ఏదైతే ఉందో ఈ అక్యూజ్డ్కి ఈ డిసీజ్డ్ యొక్క వైఫ్ పట్ల అబ్జెక్షనబుల్ ఫీలింగ్స్ ఉండేవి. అండ్ దాన్ని ప్రీవియస్గా కూడా అతను మల్టిపుల్ టైమ్స్ కమ్యూనికేట్ చేశాడు. అప్పుడు కూడా వీళ్ళందరూ కలిసి అక్యూజ్ని దండించారు. ఈ పాల్యం శివయ్యని దండించడం జరిగింది. బట్ ఈ పర్టికులర్ రోజు ఏమవుతుందంటే వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు. కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ గురించి అనుచితంగా, అభ్యంతరకరంగా మాట్లాడటము, వివిధ రకాల సైగలు చేయడం ఇలాంటివి చేస్తాడు. ఇది చేసినప్పుడు తట్టుకోలేక ఈ పాల్యం శివయ్య అనే వ్యక్తి అతన్ని హతమారుస్తాడండి. దీనికి పక్కనే ఉన్న ఒక సిమెంట్ బ్రిక్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి అతన్ని చంపడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ కేసుని ట్రేస్ అవుట్ చేసాము. ఈ కేసుని ఇంత తొందరగా వితిన్ 2 days మనం 2.5 days ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో మనకి ఫారెన్సిక్గా కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా టాలీ చేసుకుంటే కూడా వర్కౌట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ స్క్వాడ్ ఏదైతే వచ్చి డాగ్ ఏ రూట్లో పోయిందో మనకి అక్యూజ్డ్ వచ్చి నేను కూడా అదే రూట్లో పోయాను సార్ అని చెప్పడము, ఇలా రకరకాలుగా మనం తీసుకునే ఇన్ఫర్మేషన్, చేసిన ఇన్వెస్టిగేషన్, అతను చెప్పిన వాక్యాలు 2 టాలీ అయినాయి అనమాట. సో ఇది ఎస్టాబ్లిష్ చేసి ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి 2 daysలో ఇది త్వరగా ట్రేస్ చేయడానికి కష్టపడిన ఇన్స్పెక్టర్ గారికి, మెన్ రాజప్ప, ఎస్ఐ కేతన్న గారికి, షాకర్కి అభినందనలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తున్నాను. అండ్ ఎస్బీ కానిస్టేబుల్ శివ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. నమస్తే.